ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మన వాళ్ళు ఏకంగా 2 సూపర్ ఓవర్లు ఆడి మ్యాచ్ని గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత అందరి మైండ్స్లో ఉన్న డౌట్ ఒక్కటే, రెండో సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ ఎందుకు బ్యాటింగ్కి వచ్చాడు? సో ఈ సూపర్ ఓవర్ విషయంలో అందరికీ తెలిసిన ఒక రూల్ ఉంది. అదేంటంటే మొదటి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ కానీ అలాగే బౌలింగ్ చేసిన బౌలర్ కానీ రెండో సూపర్ ఓవర్లో పార్ట్ కాకూడదు. అంటే రెండో సూపర్ ఓవర్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఇన్ఎలిజిబుల్. సో ఒకటికంటే ఎక్కువ సూపర్ ఓవర్స్ జరిగినప్పుడు మనందరం అనుకునే రూల్ అయితే ఇది. బట్ ఇది రూల్ కాదు, ఒక మిత్. ఎందుకంటే యాక్చువల్ ఐసీసీ రూల్ ఇది కాదు. సో సూపర్ ఓవర్స్ విషయంలో ఐసీసీ పెట్టిన రూల్ ఏంటంటే ఫస్ట్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ రెండో సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్ చేయవచ్చు. బట్ ఆ బ్యాట్స్మెన్ ఫస్ట్ ఓవర్లో అవుట్ అయి ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా బ్యాట్స్మెన్ మొదటి సూపర్ ఓవర్లో అవుట్ అయితే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి అలో చేయరు. బట్ మొదటి సూపర్ ఓవర్లో నాట్అవుట్గా ఉంటే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయవచ్చు అని చెప్పి ఐసీసీ రూల్స్ చెప్తున్నాయి. బట్ బౌలింగ్ విషయంలో ఇది అప్లై కాదు. మొదటి సూపర్ ఓవర్లో బౌలింగ్ వేసిన బౌలర్ రెండో సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి అలో చేయబడ్డాడు. ఓన్లీ బ్యాట్స్మెన్ విషయంలో మాత్రమే సెకండ్ టైం ఆడేందుకు అవకాశం ఉంది. అది కూడా ఫస్ట్ సూపర్ ఓవర్లో నాట్అవుట్గా ఉంటే మాత్రమే. సో 2 సూపర్ ఓవర్స్ జరిగినప్పుడు ఐసీసీ పెట్టిన రూల్స్ అయితే ఇది. అయితే ఇక్కడ కొంతమంది ఐపీఎల్ డబుల్ సూపర్ ఓవర్ గురించి మాట్లాడతారు. ఒకసారి ముంబై మరియు పంజాబ్ జట్ల మధ్య డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ ఓవర్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ ఎవరు సెకండ్ సూపర్ ఓవర్లో పార్టిసిపేట్ చేయలేదు. దీంతో చాలా మంది అదే రూల్ అనుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ సూపర్ ఓవర్లో ఆడిన వాళ్ళు రెండో సూపర్ ఓవర్లో ఇంకా ఆడకూడదని చెప్పి. బట్ అప్పుడైతే క్లియర్గా ESPN క్రికెట్ ఇన్ఫో మెన్షన్ చేసిందే, ఓన్లీ ద బ్యాట్స్మెన్ హూ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ కాంట్ బ్యాట్ అగైన్. అంటే అవుట్ అయిన వాళ్ళు మాత్రమే మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి ఉండదు. బట్ ఫస్ట్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసి నాట్అవుట్గా ఉన్న బ్యాట్స్మెన్ సెకండ్ సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి మ్యాచ్లో ఎందుకు చేయలేదంటే మేబీ టీమ్స్ యొక్క చాయిస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మ్యాచ్ యొక్క మొదటి సూపర్ ఓవర్లో ఆడిన 2 జట్ల యొక్క బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో మేబీ దీనివల్ల సెకండ్ సూపర్ ఓవర్లో ఫ్రెష్గా వేరే బ్యాట్స్మెన్ తీసుకొచ్చి ఉండొచ్చు. సో మీకైతే ఇప్పుడు సూపర్ ఓవర్ రూల్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. అండ్ ఈ సూపర్ ఓవర్ విషయంలో ఉన్న మరో డౌట్ ఏంటంటే ఈ ఓవర్స్లో కొట్టిన రన్స్ అండ్ వికెట్స్ ప్లేయర్స్ యొక్క స్టాట్స్లోకి యాడ్ అవుతాయి అని చెప్పి. సో అలా అయితే ఏమీ ఉండదు. ఈ 2 సూపర్ ఓవర్స్లో ప్లేయర్స్ నమోదు చేసిన గణాంకాలు ఏవి కూడా వాళ్ళ ఓవరాల్ కెరియర్ స్టాట్స్కి యాడ్ కావు. ఆ మ్యాచ్ టై అయ్యే వరకు ఏ గణాంకాలు అయితే ఉన్నాయో అవి మాత్రమే ప్లేయర్స్ యొక్క కెరియర్ స్టాట్స్లోకి వెళ్తాయి, మిగతావి ఏమీ కూడా వెళ్ళవు. ఎనివే ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే రోహిత్ శర్మ మొదటి సూపర్ ఓవర్లో తనను తాను అవుట్గా ప్రకటించుకున్నాడు. అంటే 5 బంతులు ముగిసిన తర్వాత నేను రిటైర్డ్ అవుట్ అని చెప్పి పెవిలియన్కి వెళ్ళిపోయి రింకు సింగ్ని బ్యాటింగ్కి తీసుకొచ్చాడు. అంటే అలా ఎందుకు చేశాడో మనందరికీ బాగా తెలుసు. లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టాలి. సో అలాంటి టైంలో కొంచెం క్విక్ రన్నర్ ఉంటే బెటర్ అని చెప్పి రింకు సింగ్ని తీసుకొచ్చారు. ఎనివే రోహిత్ శర్మ తనను తాను రిటైర్డ్ అవుట్గా ప్రకటించుకున్నాడు. సో నార్మల్ సర్కమ్స్టాన్స్లో చూసుకుంటే ఇలా తనకు తాను రిటైర్డ్ అవుట్గా ప్రకటించుకున్న బ్యాట్స్మెన్ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి ఉండదు. అంటే అతను అవుట్గానే పరిగణిస్తారు. అంటే ఇలాంటిది మనం ఐపీఎల్లో చూసాం. ఒకసారి అశ్విన్ తనను తాను అవుట్ అని ప్రకటించుకుని వెళ్ళిపోయాడు. సో ఇంజరీ అయ్యి రిటైర్డ్ అయితే బ్యాట్స్మెన్ మళ్ళీ బ్యాటింగ్కి రావచ్చు. బట్ ఎలాంటి ఇంజరీ లేకుండా బ్యాట్స్మెన్ తనకు తాను రిటైర్డ్ అవుట్గా వెళ్ళిపోతే మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి ఉండదు. అపోనెంట్ టీం యొక్క కెప్టెన్ అలౌ చేస్తేనే మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి ఉంటుంది, లేకపోతే అతను అవుట్గానే పరిగణిస్తారు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ రిటైర్డ్ అవుట్ మరియు రిటైర్డ్ అవుట్ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుపుతూ ఒక వీడియో చేశా, ఆ వీడియోని చూడండి. ఇక రిటైర్డ్ అవుట్ యొక్క రూల్ ప్రకారం చూసుకుంటే రోహిత్ శర్మ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి అలౌ చేయరు. మరి మ్యాచ్లో అతను మళ్ళీ ఎందుకు బ్యాటింగ్కి అలౌ చేశారు అన్నదానికి మ్యాచ్ అఫీషియల్స్ ఒక రీజన్ చెప్పారు. అదేంటంటే రోహిత్ శర్మ అంపైర్స్కు తాను రిటైర్డ్ అవుట్ అని చెప్పలేదంట, రిటైర్డ్ హట్గానే చెప్పాడంట. సో దీని గురించి అయితే క్లియర్గా క్రికెట్ బజ్లో హైలైట్ కూడా చేశారు. రోహిత్ శర్మ మొదటి సూపర్ ఓవర్లో 5వ బాల్ తర్వాత తాను రిటైర్డ్ అవుట్ అని చెప్పుకుని పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అంతేగాని తనని తాను రిటైర్డ్ అవుట్గా చెప్పుకోలేదు. సో బయట చూసి మనమంతా రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ అని అనుకున్నాం. బట్ యాక్చువల్గా రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ కాదు, రిటైర్డ్ హట్. అండ్ ఇది కూడా రోహిత్ శర్మ చాలా మాస్టర్ బ్రెయిన్తో చేశాడు. ఒకవేళ అతనే కంటిన్యూ లాస్ట్ బాల్కి రన్అట్ అయిపోతే నెక్స్ట్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి ఉండదు. దీంతో తనని తాను రిటైర్డ్ హట్గా చెప్పుకుని పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇలా చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఏంటంటే మనకు క్రీజులోకి ఒక క్విక్ రన్నర్ వచ్చాడు. రింకు సింగ్ రూపంలో వికెట్ల మధ్య ఫాస్ట్గా పరిగెట్టగలిగే ఒక యంగ్ ప్లేయర్ వచ్చాడు. అలాగే రోహిత్ శర్మ ఫస్ట్ సూపర్ ఓవర్ తర్వాత రిమైన్స్ నాట్అవుట్, అంటే నెక్స్ట్ సూపర్ ఓవర్ ఆడడానికి ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయాడు. సో ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రోహిత్ శర్మ తనకి ఇంజరీ లేకపోయినా రిటైర్డ్ హట్గా చెప్పడం నిజంగా ఒక కన్నింగ్ థింగ్. అంటే ఇలా చేయడానికి మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ టీమే ఒక రీజన్. ఎందుకంటే సూపర్ ఓవర్లో వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినప్పుడు లాస్ట్ బాల్కి 2 రన్స్ రావు, యాక్చువల్గా తీసుకోకూడదు. సో సంజు శాంసన్ వేసిన త్రో నబీ యొక్క బాడీకి తగిలి అది డిఫ్లెక్ట్ లాంగ్ ఆన్కి వెళ్ళింది. ఒకవేళ బౌండరీ వెళ్ళిపోయి ఉంటే వేరే విషయం. బట్ ఇక్కడ బౌండరీకి వెళ్లకుండా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. సో ఇలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ టీం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించకుండా వాళ్ళు లాస్ట్లో 2 ఎక్స్ట్రా రన్స్ తిరిగేశారు. అక్కడ 2 ఎక్స్ట్రా రన్స్ వల్ల మొదటి సూపర్ ఓవర్ టై అయింది, లేకపోతే మన వాళ్ళు మొదటి సూపర్ ఓవర్లోనే గెలిచేసి ఉండేవారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం ముందు వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని పాటించలేదు. దీనివల్ల రోహిత్ శర్మ ఒక కన్నింగ్ స్ట్రాటజీ వాడి తను రిటైర్డ్ హట్గా ప్రకటించుకున్నాడు. సో మీకైతే ఇప్పుడు మొత్తం విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.